హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ రామాంజనేయులు, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. మార్చి 28, 2025లో మనం వింటూనే ఉన్నాం. ఏంటంటే మయన్మార్ మరియు థాయిలాండ్ దేశంలో భూకంపం సంభవించి పెద్ద ఎత్తున మృత్యువాత పడటం జరిగింది. చాలామంది గాయాల పాలయ్యారు, ఆస్తి నష్టం సంభవించింది. అసలు ఎర్త్క్వేక్ అనేది ఎందుకు సంభవిస్తుంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఎర్త్క్వేక్ అంటే ఏంటి అంటే భూ అంతర్భాగంలో ఆకస్మిక సర్దుబాటుని భూకంపం అంటారండి. ద ఎర్త్క్వేక్ అకర్స్ ఇన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. మరి భూకంపం సంభవించడానికి గల కారణాలు ఏంటి? భూకంపం అనేది ఎందుకు సంభవిస్తుంది అంటే ఒకటి వచ్చేసి ప్లేట్ టెక్టానిక్స్, రెండవది వాల్కనిక్ ఎరప్షన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ల్యాండ్ స్లైడ్స్. ఈ మూడు కారణాల వల్ల భూకంపాలు తరచుగా ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వన్ ఈజ్ ప్లేట్ టెక్టానిక్స్, నెంబర్ 2 ఈజ్ వాల్కనిక్ ఎరప్షన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ల్యాండ్ స్లైడ్స్ అంటున్నాం. ఒకటి ఎర్త్క్వేక్స్ అంటే ప్లేట్ టెక్టానిక్స్ అంటున్నాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్తాను చూడండి. ప్లేట్ టెక్టానిక్స్ అంటే ద టర్మ్ టెక్టానిక్స్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ టెక్టాన్ గ్రీక్ వర్డ్ అండి. టెక్టానిక్స్ అనే ఆంగ్ల భాషా పదం టెక్టాన్ అనే గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది. టెక్టాన్ అనే గ్రీకు భాషా పదానికి అర్థం ఏంటంటే కార్పెంటర్ అని, బిల్డర్ అని అర్థం. అంటే వడ్రంగి మరియు భవన నిర్మాణదారుడు. ఏంటి సార్ దానికి దీనికి లింక్ ఏంటి అంటారు. ఎర్త్ ప్లేట్స్ వచ్చేసి మనందరికీ తెలుసు, భూమి యొక్క ఉపరితలంపై మన జనరల్గా చెప్పాలంటే ఎర్త్ ప్లేట్స్ వచ్చి చాలా ఉన్నాయండి. భూపలకలు, మీకు వాటిని ఏమని పిలుస్తారంటే కాంటినెంట్స్ అని కూడా అంటుంటారు, ఖండాలు అని ఎర్త్ ప్లేట్స్. కాబట్టి భూపలకలు ఒకదానితో ఒకటి కొలైడ్స్ అంటే ఢీకొట్టడం వల్ల భూకంపాలు అనేవి సంభవిస్తాయి. పర్టికులర్గా చెప్పాలంటే భూపలకలు ఒకదానితో ఒకటి ఢీకొట్టడం వల్ల కానీ, భూపలకలు ఒకదానితో ఒకటి ఇలా దూరంగా జరగటం వల్ల కానీ ఎర్త్ క్వేక్స్ అనేవి సంభవిస్తాయి. ఓకేనా అండి? ఇది ఒకటి ప్లేట్ టెక్టానిక్స్ అంటున్నాం. నెంబర్ 2 వచ్చేసి వాల్కనిక్ ఎరప్షన్ అన్నాం. వాల్కనిక్ ఎరప్షన్ అంటే ఏంటంటే అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందటం వల్ల, ఉద్భేదనం చెందటం వల్ల భూకంపాలు అనేవి సంభవిస్తాయి. ఎర్త్ క్వేక్స్ అనేవి అక్కడ ఇది. థర్డ్ వన్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ అంటే భూసంపాతాలు, భూపాతాలు. ఈ మూడింటి వల్ల మరి జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్లను అంటే డిఫారెస్టేషన్ చేయడం, మైనింగ్ చేయడం, తర్వాత న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం కానీ, తర్వాత గ్రౌండ్ వాటర్ కోసం డ్రిల్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క అంతర్భాగం అనేది ఏమవుతుందంటే సర్దుబాటు అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల భూకంపం అనేది సంభవిస్తూ ఉంటాయి మనం తరచుగా. మరి బేసికల్గా చెప్పాలంటే మయన్మార్లో సంభవించిన ఎర్త్క్వేక్ వచ్చేసి ఎలా అంటే కొలైడ్స్ ఒకదానితో ఒకటి ఢీకొట్టడం వల్లనే మయన్మార్లోను థాయిలాండ్లోను ఎర్త్క్వేక్ అనేది సంభవించింది. పర్టికులర్గా మయన్మార్ అనేది ఒక ఎర్త్ ప్లేట్ అండి. దీన్ని బర్మీస్ ఎర్త్ ప్లేట్ అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఒకటి విషయం ఏంటంటే భూకంపం యొక్క తీవ్రత అనేది, ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ అనేది ఎంత ఉంటే ఎంత నష్టం జరుగుతుంది అనేది ఒకసారి మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు బిఐఎస్ అంటే ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అంటారండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం భారతదేశంలో ఎర్త్క్వేక్ జోన్స్ అంటే భూకంప మండలాలు ఎన్ని ఉన్నాయంటే 5 ఎర్త్క్వేక్ జోన్స్ ఉన్నాయి. ఒకటి జోన్ 1 అంటున్నాం. జోన్ 1లో వచ్చేసి ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అంటే 5 ఆర్ బిలో, అంటే 5 లేదా అంతకంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే జోన్ 1 అంటారండి. జోన్ 1లో భూకంపం అనేది పెద్దగా దాని ప్రభావం అనేది కనిపించదు. అందువల్ల దీని ప్రభావం ఎక్కువగా కనిపించదు. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే ఫీబల్ అండ్ మోడరేట్ అని పిలుస్తారండి. సెకండ్ థింగ్, జోన్ 1 అంటున్నాం, జోన్ 2 అంటున్నాం. ఇప్పుడు జోన్ 2లో వచ్చేసి ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ ఆర్ మ్యాగ్నిట్యూడ్ రికార్డెడ్ ఆన్ రిక్టర్ స్కేల్. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై ఎంతగా రికార్డ్ అవుతుందంటే 6 లేదా అంతకంటే ఎక్కువ రికార్డ్ అవుతుంది, అంటే 6. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్, దీని రిజల్ట్ ఏంటంటే స్ట్రాంగ్, దృఢంగా ఉంటుంది, అంటే నష్టం జరుగుతుందండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జోన్ 3 అంటున్నాం. జోన్ 3లో వచ్చేసి ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఎంత రికార్డ్ అవుతుందంటే 8 రికార్డ్ అవుతుందండి.
8 రికార్డ్ అవుతుందంట. కాబట్టి ఇక్కడే డిజాస్టరస్ అనమాట. డిజాస్టరస్ అంటారు. తర్వాత వచ్చేసి మనం ఇంకా జోన్ 4 అని, జోన్ 5 అని ఇలా ఉన్నాయి. జోన్ 5 వచ్చేసి ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ అనేది చాలా తీవ్రంగా, అంటే దాని యొక్క ఎలా ఉంటుందంటే నష్టం అనేది భారీ ఎత్తున జరుగుతుంది, అంటే హ్యూజ్ డెవాస్టేషన్ అనేది జరుగుతుంది. అందువల్ల దీని ఏమంటారంటే జోన్ 5ని ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ వచ్చేసి 9 కంటే ఎక్కువగా రికార్డ్ అవుతుంది. ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ 9 కంటే ఎక్కువగా రికార్డు కావటం వల్ల ఇక్కడ ఎలా ఉంటుందంటే కెటాస్ట్రోఫిక్ అండి, మహా విపత్తు అంటారు. మరి జోన్ 5లో భారతదేశంలో ఏ ప్రాంతాలు ఉన్నాయి అనేది క్వశ్చన్ అడిగినప్పుడు హిమాలయన్ రీజియన్ వచ్చేసి పర్టికులర్గా ఇక జోన్ 5లో ఉంటుంది. మరి హిమాలయన్ స్టేట్స్లో అంటే పర్టికులర్గా ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కావచ్చు, లదాఖ్ యూనియన్ టెరిటరీ కావచ్చు, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అంటే నార్త్ ఈస్టర్న్ ఇండియా, ఈ ప్రాంతాలు హిమాలయన్ రీజియన్ అనమాట. ఇదంతా కూడా ఇక్కడ భూకంపాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు రావాలి జోన్ 5లో ఎందుకు అంటే హిమాలయన్ మౌంటైన్స్ అనేటి ఫోల్డ్ ఆకారంలో, అంటే ఫాల్ట్ పరంగా ఏర్పడినవి. అంటే మిలియన్ ఇయర్స్ అగో, అంటే 1 మిలియన్ ఈక్వల్స్ టు 10 lakhs, అంటే మిలియన్ ఇయర్స్ అగో క్రితం వచ్చేసి ఎలా అయిందంటే ఇక భూపలకలు ఒకదానితో ఒకటి ఢీకొట్టడం వల్ల హిమాలయాలంటే ఏర్పడ్డాయి. కాబట్టి ఈ యొక్క మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ద ఎర్త్క్వేక్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్స్ ఇన్ హిమాలయన్ బెల్ట్ ఆర్ హిమాలయన్ రీజియన్ సచ్ యాజ్ వన్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఎంటైర్ పార్ట్ ఆఫ్ నార్త్ ఇండియా. ఈ ప్రాంతంలో జోన్ 5లో ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క మయన్మార్లో కూడా భూకంపం అనేది సంభవించింది. మరి పెద్ద ఎత్తున మయన్మార్, తర్వాత వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క మయన్మార్కు పొరుగున ఉన్న దేశమైన ఈ యొక్క థాయిలాండ్లో కూడా, థాయిలాండ్ క్యాపిటల్ అయిన బ్యాంకాక్లో కూడా పెద్ద ఎత్తున ప్రాణ మరియు ఆస్తి నష్టం అనేది సంభవించింది. మరి ఈ యొక్క ఎర్త్క్వేక్స్కి సంబంధించి భారతదేశంలో మరి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మరి భారతదేశంలో కూడా హిమాలయన్ రీజియన్లో ఎక్కువగా భూకంపాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. మరి భారత ప్రభుత్వం ఇక భూకంపాలకు సంబంధించి కానీ, సునామీలకు సంబంధించి కానీ అర్లీ వార్నింగ్ స్టేషన్ని ఏర్పాటు చేసింది, అంటే ముందస్తు హెచ్చరిక కేంద్రాలు. మరి భారత ప్రభుత్వం, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అర్లీ వార్నింగ్ స్టేషన్స్ని ఏమి ఏర్పాటు చేసింది అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్కాయిస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్కాయిస్ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటారండి. ఈ యొక్క ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుందంటే హైదరాబాద్ నగరంలో, మరి పర్టికులర్గా కూకట్పల్లి దగ్గర ఈ యొక్క ప్రగతి నగర్లో ఉంటుంది. ఈ యొక్క ఇన్కాయిస్ని మరొక పేరేమని పిలుస్తారంటే ఎన్టీడబ్ల్యూఎస్ అని కూడా పిలుస్తారండి. ఎన్టీడబ్ల్యూఎస్ అంటే నేషనల్ సునామీ వార్నింగ్ స్టేషన్ అంటారు. ఓకే, ఇది ఏం చేస్తుంది? ఇది జనరల్గా ఏంటంటే ఇట్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్. ఇట్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ ఆర్గనైజేషన్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. అంటే భారత్, జపాన్లో కలిసి సంయుక్తంగా 2007వ సంవత్సరంలో ఈ యొక్క ఇన్కాయిస్ అనే సంస్థను ఏర్పాటు చేశాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఏం చేస్తుందండి? ఈ యొక్క భూకంపాలకు సంబంధించిన ఎర్త్క్వేక్స్ కానీ, సునామీలకు సంబంధించి కానీ ముందస్తు హెచ్చరిక అంటే ఈ యొక్క అర్లీ వార్నింగ్ చేస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనండి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే 2025 జూన్ మొదటి వారంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మీకు అందరికీ తెలుసు, అదేవిధంగా అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా, అంటే నాసా మరియు ఇస్రోలు కలిసి జాయింట్ ప్రాజెక్టుగా నిస్సార్ అనే ఒక శాటిలైట్ను లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నిస్సార్ అనే శాటిలైట్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ స్లైడ్స్కు సంబంధించి, అంటే భూసంపాతాలు, తర్వాత ఎర్త్క్వేక్స్, సునామీస్, తర్వాత ఈ యొక్క గ్లేసియర్స్ మెల్టింగ్ కావటం, తర్వాత సముద్రాల్లో నీటి మట్టం పెరగటం, వీటన్నింటికి సంబంధించిన ఈ యొక్క డేటాను అందించడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.